అంటే నేను ఏమి హెల్ప్ చేస్తాను. మీకు సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే పెట్టకండి. పర్సనల్ ప్రాబ్లమ్స్ అసలు పెట్టకండి. ఏదైనా ఫైనాన్షియల్ సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా కాదు. ఏదైనా ప్రాపర్టీకి సంబంధించినవి 7 డేస్లోనే అప్పుడు ముఖ్యంగా 7 డేస్లోనే అప్పుడు సంబంధించినవి, లేకుంటే లీగల్గా తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ప్రెజర్ అవుతూ ఉంటారు. కాబట్టి మీకు కొంచెం మోటివేషన్ చేసి మీకు కొంచెం టైం ఇప్పించి వాళ్ళతో మాట్లాడి నేను కొంచెం సెటిల్ చేయడం జరుగుతుంది. దానికోసం నేను మెసేజ్ పెట్టమని చెప్తే అన్న 10,000, అన్న 50,000, అన్న ₹1,00,000 అని చెప్పి అది కూడా మెసేజ్ పెట్టడం కూడా అర్థం కాకుండా మెసేజ్ పెడుతున్నారు. నేను వచ్చే మెసేజ్లో 100 మెసేజ్ల్లో నేను ఓపెన్ చేసి చూడడమే చాలా కష్టం. నేను ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే హెల్ప్ మీ బ్రదర్, హాయ్ బ్రదర్, బాయ్ బ్రదర్ అని ఉంటే నేను ఎలా మీకు రిప్లై ఇవ్వని చెప్పండి. సరే ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను మీకు మెసేజ్ పెడితే మీరు తర్వాత మెసేజ్ పెట్టేసరికి ఎక్కడ వెళ్ళిపోయింటారో తెలియదు. పైనుంచి మెసేజ్లు వస్తూనే ఉంటాయి నాకు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీ పర్సనల్ విషయాలు అసలు పెట్టకండి. నేను చేయాలి అనుకుంటే నేను చేసేది ఎలాగైనా చేస్తాను, సహాయం చేసేది. మీ ఖర్చులకు కానీ లేకపోతే మీరు ఇల్లు కట్టుకోవడానికి, పొలాలు కొనుక్కోవడానికి, బంగ్లాలు కొనుక్కోవడానికి అంత పరిస్థితి అయితే ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి.